30వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. 1 రాజులు 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. సహోదరి సహోదరులారా, వాగ్దానము చేసిన ప్రభువు నమ్మదగిన దేవుడు. ప్రభు మనకు ఏదైనా వాగ్దానం చేస్తే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. మనం అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, కానీ ప్రభు నిర్ణయించిన సమయంలో తప్పకుండా జరుగుతుంది. నోవాను అతని సంతతిని ప్రభువు జలప్రలయం నుండి కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన విధంగానే ప్రభువు నోవాను అతని సంతతిని కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి కాపాడి వాగ్దాన భూమికి చేరుస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. అద్భుతముగా ప్రభువు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఫరో సైన్యం నుండి వారిని కాపాడి వాగ్దాన భూమికి చేర్చాడు. బిడ్డలు లేని అబ్రహామును ఆశీర్వదిస్తానని, గొప్ప జనముగా చేస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన విధంగానే అద్భుతంగా అబ్రహామును వృద్ధాప్యంలో కూడా బిడ్డను అనుగ్రహించి వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనుషులముగా మనము ఈ సమయానికి ఇది జరిగిపోవాలి అని ఎన్నో ప్రణాళికలను వేస్తూ మనం అనుకున్న సమయంలో అనుకున్నది జరగలేదు అని బాధపడుతూ ఉంటాము. కానీ మనకు ఏ సమయానికి ఏది అవసరమో, మన జీవితంలో ఏ సమయంలో ఏది జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు. ప్రభు మనకు చేసిన వాగ్దాన నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రతిదినము ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ వాగ్దానము నెరవేరు సమయం వరకు ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడవు తండ్రి. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో వాగ్దానాలను నెరవేర్చావు ప్రభువా. ఎన్నో మేలులను జరిగిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు తండ్రి. మేము అనుకున్న సమయంలో అనుకున్నవి జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడేవారముగా కాకుండా, మాకు ఏ సమయంలో ఏది కావాలో మీకు బాగా తెలుసు అని విశ్వసించి ప్రతిదినము విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరే అటువంటి రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. వాగ్దానాన్ని నెరవేర్చి స్థిరపరిచే గొప్ప దేవుడవు తండ్రి. వ్యతిరేక పరిస్థితులను చూసి కృంగిపోయే వారముగా కాకుండా, మీరు చేసిన వాగ్దానాన్ని మా పక్షమున మీరు ఖచ్చితంగా స్థిరపరుస్తారు అనే విశ్వాసంతో ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.